హాయ్. హలో. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద మా జర్నీ ఇన్ సింగపూర్. ఈరోజైతే వ్లాగ్ అండి. ఈరోజు మా చిన్నబ్బాయి నిహాన్ష్ బర్త్‌డే అనమాట. ఆ రోజు నేను ఎలా చేశాను, ఏం చేశాను అనేది ఈ వ్లాగ్‌లో చూపించబోతున్నాను. ఆ రోజైతే మార్నింగ్ 4:30కే నేను లేచానండి. లేచి ఫాస్ట్‌గా పూజ చేసుకొని, అర్జున్ కూడా లీవ్ పెట్టనని చెప్పారనమాట. సో, ఆ రోజు ఇంకా ఎర్లీగా వెళ్తానని కూడా చెప్పారు. అందుకనే కొంచెం ఎర్లీగా లేచాను. మార్నింగ్ లేచిన వెంటనే చాలా పనులుంటాయి కదా! అంటే తుడవడం, మాప్ పెట్టడం అవన్నీ అయిపోయిన తర్వాత, బాత్ చేసేసిన తర్వాత ఫస్ట్ పూజకన్నీ రెడీ చేసుకున్నాను. మీన్‌వైల్ నేను పరమాన్నం చేశాననమాట ఆ రోజు. నార్మల్‌గా బర్త్‌డేస్‌కి ఎవరైనా సరే పాయసం చేస్తారు కదా! సేమియా. బట్ నేను ఆ రోజైతే పరమాన్నం చేశాను. ఎందుకంటే మా పిల్లలు పరమాన్నం బాగా ఇష్టంగా తింటారు కదా అని. సేమియా వాళ్ళకి అసలు నచ్చదనమాట. సో, దానికి రైస్ పెట్టేసి నేనెళ్ళి పూజా పనులు చేసుకున్నాననమాట. వచ్చి చూసేసరికి రైస్ కొంచెం ఉడికుంది. సో, నేను వెంటనే పాలు తెచ్చి పాలు కూడా అందులో వేసేసి నేను మళ్ళీ వెళ్ళి పూజా పనులు స్టార్ట్ చేశాను. స్టవ్ కొంచెం సిమ్‌లోనే పెట్టుకున్నాను. ఫ్రూట్స్ అవన్నీ కూడా కడిగేసి అక్కడ పెట్టుకున్నాననమాట. పూజకి కావాల్సినవన్నీ కూడా ఒక ప్లేస్‌లో పెట్టుకొని దాని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను నేను. తర్వాత అన్నం ఇంక మెత్తగా అయిపోయిందనమాట. బెల్లం వేసేసి కొంచెం నెయ్యి వేసేసాను. యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ అయితే నేనేమి ఫ్రై చేసి ఎయలేదు. అంత టైం లేదనమాట. ఎర్లీ మార్నింగ్ అందులోను అర్జున్ కొంచెం ఎర్లీగా వెళ్తున్నాడు. కొంచెం హడావిడి అయిపోయింది. బట్ కొంచెం ఎర్లీగా లేవడం వల్ల నాకు పనులన్నీ సే టైంకి అయిపోయాయనమాట. ఏంటి బెల్లం ప్యాకెట్ అలా ఉంది అనుకుంటున్నారా? అది ఇండియా నుంచి తెచ్చిందే అనమాట. అమ్మ నాకు అలా పౌడర్ చేసేసి అలా ప్యాకింగ్ చేసి ఇస్తూ ఉంటారు. నాకెప్పుడు అవసరమైతే అప్పుడు నేను యూజ్ చేసుకుంటూ ఉంటాననమాట. బెల్లం ఎక్కువ యూజ్ చేయము. ఇలా దేవుడికి ఏమైనా నైవేద్యాలు చేయాలంటే మేము మాక్సిమం యూజ్ చేస్తాము. ఇంకా పరమాన్నం అయితే అయిపోయింది. అది మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇంకా అదొక బౌల్‌లో వేసి ఇక్కడ పెట్టేసిన తర్వాత నేనైతే పూజ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా! సో, నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదనమాట. దీపం వెలిగించేసి ఇంకా పూజ చేసుకొని తర్వాత ఈరోజు నేను హనుమాన్‌కైతే స్పెషల్‌గా పూజ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బర్త్‌డేస్ టైంలోని చిరంజీవిగా ఉన్న వాళ్ళకి పూజ చేయాలి అని అంటూ ఉంటారు కదా! సో, నేను ఆ రోజు హనుమాన్‌కి పూజ చేసి హనుమాన్ చాలీసా కూడా చదివాననమాట. वज्र औध्वजा विराज कांदे मूंज जनेऊ साज शंकर सुवना केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर. చదవడం పూర్తయిన తర్వాత నేను కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నాను. మీరు అనుకుంటారు ఏంటి ఇలా పూజ రూమ్ ఇలా ఉంది అని. నేను హాల్‌లో ఒక టేబుల్ వేసి నాకు ఇలా సెటప్ చేసుకున్నాననమాట. ఇక్కడ సెపరేట్‌గా అయితే రూమ్ లేదు. సో, నేను హాల్‌లోనే ఇలా ఒక టేబుల్ మీద నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫోటోస్ అన్నీ పెట్టి ఇలా పూజ చేసుకుంటూ ఉంటాను. ఇందాక చెప్పాను కదా! చిరంజీవులకి పూజ చేయాలి బర్త్‌డే టైంలో అని చెప్పేసి. అలా చిరంజీవులుగా మనకి హనుమాన్ ఒక్కరే కాదనమాట. 7 మెంబర్స్ ఉన్నారు. లైక్ అశ్వత్థామ, పరశురామ వాళ్ళలో ఎవరినైనా మనం పూజించుకోవచ్చు. మనకి హనుమాన్ బాగా తెలుసు కాబట్టి ఎక్కువ హనుమాన్‌కి చేస్తూ ఉంటారనమాట బర్త్‌డేస్ టైంలో. ఎందుకంటే ఆయుష్ మంచిగా ఉండాలి అని చెప్పేసి. సో, లాస్ట్‌లో నేను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్‌లో హారతి ఇచ్చేసాను. ఇది అండి ఫైనల్ నా పూజ రూము. పూజ అయ్యేసరికి 6 అలా అయిందనమాట. అర్జున్ 7కే వెళ్తాను అని చెప్పేసి ముందే ఇన్ఫార్మ్ చేశారు నాకు. సో, పూజ అయిన వెంటనే వచ్చి ఫస్ట్ టిఫిన్ పెట్టేసి ఇచ్చేస్తే తింటూ ఉంటారని చెప్పేసి
అయితే ఆ రోజు టిఫిన్‌కి దోస చేశాననమాట. చట్నీ స్పెషల్‌గా ఏం చేయలేదు. నేను ఏ కర్రీ చేశానో ఆ కర్రీ వేసేస్తాను అని అన్నాను. ఓకే చెప్పారు. ఒక పక్క రైస్ పెట్టాను. ఎందుకంటే ఎక్కువ టైం లేదు. 1 అవర్‌లోనే నేను అన్నీ చేసుకోవాల్సొచ్చింది ఆ రోజు. టిఫిన్ చేసేసి తనకిచ్చిన తర్వాత రైస్ కూడా అయిపోయిందనమాట. సేమ్ టైంలోనే. దాని తర్వాత నేను అన్ని కర్రీకి ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఆ క్లిప్స్ ఏవి రికార్డ్ చేయలేదు. ఎందుకంటే చాలా హడావిడి అయిపోయింది. సో, నేను ఆ క్లిప్స్ పెట్టలేదనమాట. నార్మల్‌గా నా మార్నింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే హడావిడిగా లేచి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేసి అర్జున్‌కి లంచ్ పెట్టేసేసిన తర్వాత ఇంకా పిల్లలతో అలా ఉంటదనమాట నార్మల్‌గా నా మార్నింగ్స్. బట్ రీసెంట్ డేస్‌లో నేనేం చేస్తున్నానంటే కొంచెం నా మార్నింగ్స్ ప్రొడక్టివ్‌గా ఉండాలి అని చెప్పేసి ఎర్లీగా లేవడం అలవాటు చేసుకున్నాను. ఆ వీడియోస్ కూడా నేను పెడతాను ఫ్యూచర్‌లో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే చిట్టలు. హలో చిట్టలి. హలో లో లో లో. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు నీకు తమ్ముడికి. హ్యాపీ బర్త్డే గట్టిగా లేచి హ్యాపీ బర్త్డే నిహాన్. గుడ్ మార్నింగ్. దానికి నీకు కూడా కనిపిస్తాం. నిక్కీ నిక్కీ టెంపుల్కి వెళ్ళాలి మనం ఈరోజు. నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా. వద్దా నీకు అయితే ఓకే బాయ్. గుడ్ మార్నింగ్. నడు వాష్రూమ్ కి. హ్యాపీ బర్త్డే నిహాన్. తీసుకోండి. హ్యాపీ హ్యాపీ బర్త్డే నిహాన్. హ్యాపీ బర్త్డే నిహాన్. 2 years అయిపోయి అప్పుడే నీకు 3 years వచ్చాయి. ఇప్పుడు నిహాన్ 3 years అయిపోయాడు. Not 3 years. He is now 2 years. ఫస్ట్ 1 year ఉన్నాడు. ఇప్పుడు 2 years అయిపోయారా? Yeah. He completed his 2 years. Okay. 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 ఓకే చెప్పు నువ్వు కూడా. బ్రష్ చేసేద్దామా నిక్షిత్ కా లెట్స్ గో. బ్రష్ చేసేద్దామా బ్రష్ చేసేద్దామా బ్రష్ చేసేద్దామా. అమ్మా నేను బ్రష్ చేయలేదు. చేసే బ్రష్ చేసే ఫాస్ట్గా. నిహాన్ నువ్వు కూడా గోవింద పట్టాలి. ఓకే కమ్. స్టోరీ 1 వస్తా. నడండి గోయింగ్ అప్. నిహాన్ హాయ్ చెప్పు. హాయ్. పిల్లలకి బాత్ చేయించి, వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి మేము ఇలా టెంపుల్‌కైతే వచ్చామనమాట. ఔట్ సైడ్ చాలా హాట్‌గా ఉంది. అందుకే నిక్షిత్ బస్ దిగిన వెంటనే అమ్మ వేడిగా ఉంది గాలేయట్లేదని చెప్పేసి తీసేసాడు పై టాప్. ఇది మేము వచ్చిన టెంపుల్ అనమాట. యాక్చువల్లీ ఇది మురుగన్ టెంపుల్. మేమున్న ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ 40-50 మినిట్స్ జర్నీ అనమాట బస్‌లో. ఈ టెంపుల్‌లోని అమ్మవారు చాలా దేవుళ్ళు ఉంటారనమాట. ఇలా దుర్గమ్మవారు, వినాయకుడు, మురుగన్ స్వామి,
శివన్ కూడా ఉంటారనమాట. సో, ఆ రోజు మండే కాబట్టి మేము శివన్ టెంపుల్ దగ్గరికెళ్ళి అక్కడ అర్చన చేయించాము నిహాన్ష్ అండ్ నిక్షిత్ నేమ్ మీద. ఇలా బయట ఎండగా ఉండడం వల్ల అనుకుంటాను, ఇంక అస్తమాను వాటర్ తాగుతూనే ఉన్నారనమాట ఇద్దరు. ఆల్మోస్ట్ గుడిలోనే బాటిల్ అంతా ఫినిష్ చేసేసారు. ఆ రోజు అలా ఇంకా గుడి దగ్గర కాసేపు కూర్చున్నామనమాట. కూర్చునేటప్పుడు ఏమైందంటే ఇక్కడ తాంబూలం ఇచ్చారు ఒక ఆవిడ వచ్చి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు మేము శివన్ టెంపుల్‌కెళ్ళామనమాట. మండే అవ్వడంతో. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికొచ్చేస్తాం, వెళ్ళిపోతున్నాము అని చెప్తుంటే ఎత్తుకోమని అడిగాడు. నేను ఆ రోజు స్ట్రోలర్ కూడా తీసుకురాలేదు. ఎత్తుకోలేదని చెప్పేసి అలా కిందన కూర్చుండిపోయాడనమాట. వచ్చేటప్పుడు కూడా ఫుల్ ఎత్తుకొనే ఉన్నాను. ఎందుకంటే హాట్‌గా ఉండడంతో అసలు నడవడానికి ఇష్టపడలేదు. ఇంక కిందన పడిపోయి దొండరేస్తున్నాడు ఎత్తుకోలేదని చెప్పేసి. ఇంక తీసుకొని వచ్చేసామనమాట. బయటకొచ్చి ఇంక బస్ స్టాప్‌కయితే నడుస్తున్నాం ఇక్కడి నుంచి. నిక్షిత్ అయితే నడిచేసాడు కానీ నిహాన్ష్ అస్సలు నడవలేదు. ఇంక అలా ఎత్తుకునే ఉండాల్సొచ్చిందనమాట. అసలు అలవాటు తప్పిపోయింది ఎక్కువ ఎత్తుకోవడం. ఎప్పుడు స్ట్రోలర్ వెనకాల తీసుకెళ్తూ ఉంటాం కదా! అదెక్కువ అలవాటయిపోయింది. ఇంక ఇంటికొచ్చేసరికి 12:30 ఇలా అయిపోయిందనమాట. నిక్షిత్‌కి స్కూల్ ఆఫ్టర్‌నూన్. సో, లంచ్ పెట్టేసి నిక్షిత్‌కి స్కూల్‌కి పంపించేసి ఇంటికొచ్చేసరికి మాకు 2:30 ఇలా అవుతదనమాట. అప్పుడు నిహాన్ష్‌కి లంచ్ పెడతానెప్పుడు కూడా. లంచ్ పెట్టేసి వాడిని పడుకోబెట్టి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను. మళ్ళీ నిక్షిత్‌ని మళ్ళీ తీసుకురావడానికి వెళ్తాననమాట. డైలీ ఈవినింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది నాకెప్పుడు కూడా. సో, ఆ రోజు కూడా అలానే అయింది. అయితే అర్జున్ అయితే చాలా లేట్‌గా వస్తాను, నాకింకా టెస్ట్ అవ్వలేదు అని చెప్పారు అప్పుడు. ఆహ్, సో, లేట్‌గా వస్తారు కదా అని ఇంకా అయితే కేక్ ఏమి వద్దు అని చెప్పి నిక్షిత్‌కి చెప్పాననమాట. నిక్షిత్ అన్నాడు, "అమ్మ సెకండ్ బర్త్‌డేనే కదా కేక్ కట్ చేద్దాము" అని చెప్పాడు. మా డ్యాడీ రావట్లేదు అంటేనేమో, "సరే మనం రెడీ చేసి ఉంచుతాం అప్పుడు డ్యాడీ వచ్చేస్తారు" అని చెప్పారు. అయితే అప్పుడు మేము కేక్ తీసుకురావడానికి వెళ్దాము స్కూల్ నుంచి వచ్చాక అని చెప్పేసి అనుకున్నాము. అంతలోకి అర్జున్ వచ్చేసారనమాట. సో, మేమిద్దరం ఎళ్లి కేక్ తీసుకొనొచ్చాము. అలా వచ్చినప్పుడే ఇలా బెలూన్స్ కూడా తీసుకొచ్చాము. యాక్చువల్లీ మేము ముందు ఆర్డర్ పెట్టాము. కానీ టైంకి రాలేదు ఆర్డర్. సో, ఆ కేక్ తీసుకున్నప్పుడే ఇవి కూడా అలా తీసుకొని అవి తీసుకొనొచ్చాము. ఇంటికొచ్చి డిన్నర్ ప్రిపరేషన్స్ అన్నీ అయిన తర్వాత మేము స్టార్ట్ చేసాము. ఎందుకంటే చాలా తక్కువే కదా! ఎన్నో బెలూన్స్ కాదు కదా! ఈజీగానే అయిపోతుంది అని లేట్‌గా స్టార్ట్ చేశామనమాట. అయితే ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంది. యాక్చువల్లీ ఇలాంటిది నేనెప్పుడు ఫస్ట్ ఫిక్స్ చేయలేదనమాట. సో, చాలా ఎక్కువ టైం తీసుకుంది ఫస్ట్‌దైతే. సెకండ్‌ది కొంచెం ట్రిక్ తెలిసింది కాబట్టి చాలా ఎర్లీగానే చేసేసాము అదైతే. నియర్లీ ఈ 2 చేయడానికే మాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టేసిందనమాట. మేము యాక్చువల్లీ 10 మినిట్స్‌లో అయిపోతదిలే ఏముంది అని అనుకున్నాము. మధ్యలో ఈ పిల్లల డిస్టర్బెన్సెస్ అవి ఉంటాయి కదా! అందుకే హాఫ్ అన్ అవర్ పట్టింది. నేనైతే ఎవరిని ఏ ఫ్యామిలీని కూడా పిలవలేదు. ఇక్కడ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నాకు పిలవడానికి యాక్చువల్లీ ఏమనుకున్నామంటే అర్జున్ రాకుండా ఎలా పిలుస్తాము అందరిని, ఇంకా కేక్ కటింగ్ కూడా వద్దు అని ఫస్ట్ అనుకున్నాం కదా! కాకపోతే తను లాస్ట్ మినిట్‌లో వచ్చారు. ఇలా అయింది కానీ ఫస్ట్ అయితే తను రాను అని చెప్పారనమాట. ఆఫీస్‌లోని ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఉంది. అది దానివల్ల అవ్వదు అని అయితే ముందే చెప్పేసారు. అందుకే మేము ఇంకొక రోజు సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. సో, తనొచ్చేసరికి సడెన్‌గా సరేలే అని చెప్పేసి ఓన్లీ మా హౌస్‌లోని మేము ఉంటారు కదా! వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అంటే హౌస్ ఓనర్ ఉంటారనమాట ఒక రూమ్‌లో. వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఫస్ట్ బర్త్‌డే కూడా మేము ఇక్కడే సెలబ్రేట్ చేశామనమాట. ఈ ఇంట్లోనే అప్పుడు కూడా ఇక్కడే ఉన్నాము. ఫస్ట్ బర్త్‌డేకైతే ఇండియా రాలేదు. అప్పుడు కూడా ఏం పెద్దగా సెలబ్రేట్ చేయలేదు. ఇలా సింపుల్‌గానే చేసుకున్నాం. జస్ట్ ఒక కేక్ తెచ్చి కట్ చేయించాం అంతే. అప్పుడు కూడా నేను ఎవరిని ఫ్రెండ్స్‌ని కానీ పిలవలేదు. అప్పుడుండే రీజన్స్ అప్పుడున్నాయన్నమాట. మేము వచ్చిన స్టార్టింగ్‌లోనే అన్నీ సర్దుకోవడం అవి ఇవి అలా వల్ల ఎవరిని పిలవకుండా అయిపోయిందనమాట. కానీ ఇండియా వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్‌తో మేము మళ్ళీ సెలబ్రేట్ చేసుకున్నాము. అది గుర్తుపెట్టుకొని నిక్షిత్ అడుగుతున్నాడనమాట. ఏమనంటే ఆ తమ్ముడికి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్‌లోకి రాలేదు. ఇది థర్డ్ బర్త్‌డే కదా! అందుకు 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి అని చెప్పేసి.
అదేంటి అంటేనేమో, "మనం ఇండియాలో సెలబ్రేట్ చేసాము, ఇక్కడ ఒక సెలబ్రేట్ చేసాము" అని చెప్తున్నాడనమాట. "లేదు నాన్న, ఇండియాలో ఫస్ట్ బర్త్‌డేనే మనం సరిగ్గా సెలబ్రేట్ చేయలేదని చేసాము. అంతే" అని చెప్పాను. సేమ్ ఇలానే మా అమ్మ కూడా కన్‌ఫ్యూజ్ అయ్యారు. "అప్పుడే 3 ఇయర్స్ నిండిపోయి 4 ఇయర్స్ వచ్చేసాయి. అసలేం తెలియట్లేదు. ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతుంది టైము" అని చెప్పేసి మా అమ్మ కూడా అంటుంది. "అదేంటి అలా అంటున్నావు అమ్మ" అని అడిగితే అప్పుడు చెప్పిందనమాట. ఇలా 2 బర్త్‌డేస్ అయిపోయాయి కదా! ఇది థర్డ్ బర్త్‌డే కదా! ఫోర్త్ ఇయర్‌లోకి ఎంటర్ అయిపోయాడు అని చెప్పేసి. "నో, నో అలా ఏం కాదు" అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఓహో! నేనే మర్చిపోయాను అని చెప్పేసి అమ్మ చెప్పింది. సేమ్ అలానే నిక్షిత్ కూడా అడిగాడు. ఈరోజు మండే కదండీ! సో, మేము నాన్ వెజ్ తినము. యాక్చువల్లీ కేక్ కట్ చేయకుండా ఉండడానికి అది కూడా ఒక రీజను. అంటే మనం తినం కదా! ఎందుకు తిన్న రోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు అని కూడా అనుకున్నామప్పుడు. కానీ వీడికి ఏ రోజు బర్త్‌డే అయితే ఆ రోజే అని రాసిపెట్టుందనమాట. అందుకే అనుకోకుండా అలా అయిపోయింది. ఇంకా ఆ రోజు డిన్నర్‌కైతే నేను వెజ్ బిర్యానీ చేశాననమాట. ఇంకా టైం లేకుండే అసలు. అందుకని వెజ్ బిర్యానీ చేసేసి ఇంక కర్రీ కూడా నేనేం చేయలేదు. పెరుగు చట్నీ చేసుకొని తినే అని చెప్పేసాను. సరే ఆళ్ళు అలాగే మా పిల్లలు కానీ, అర్జున్ కానీ అసలేమి ఎంచరనమాట. ఏం చేస్తే అది తినేస్తారు. నాకది కావాలి, ఇది కావాలి అని అస్సలేం అడగరు. ఏం పెట్టినా తింటారు అంతే. అందులోనూ మార్నింగ్ నుంచి అటు ఇటు, అటు ఇటు తిరగడం అయిపోయింది. ఎక్కువ ఫోన్ కాల్స్ అసలు. అందరూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే కాల్స్ కూడా చాలా ఎక్కువ మాట్లాడాను. ఇంకా అలా బిజీగా నడిచిపోయిందనమాట మార్నింగ్ నుంచి. సో, అనుకున్నట్టుగా ఏం పెద్ద పెద్దగా ఏం చేయలేదు. ఆ రోజు చాలామంది విష్ చేశారండి. ఫోన్ చేసి కానీ, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో చాలా 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 థ్యాంక్ యూ అనమాట. ఫోన్ చేసి విష్ చేసిన వాళ్ళందరికీ, మెసేజ్ చేసి విష్ చేసిన వాళ్ళందరికి కూడా. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫ్రెండ్స్ కూడా చాలామంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఆహా! నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ ఫాలో అవ్వాలనుకుంటే నా ఐడీ వచ్చేసి మౌనిక మోటూరు అని ఉంటుందనమాట. తప్పకుండా ఫాలో అవ్వండి. అక్కడైతే ఇలా ఇక్కడ లేట్‌గా వస్తాయి కానీ పోస్టులన్నీ యూట్యూబ్‌లో. అక్కడ డైలీ ఏం చేస్తాను అన్నది అలా పోస్ట్ చేస్తూ ఉంటాననమాట. సో, నన్ను అక్కడ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు మౌనిక మోటూరు అని ఒకసారి సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఐడీ. మీకంతగా డౌట్ ఉంటే అక్కడ కూడా చూడొచ్చు. లాస్ట్‌కి అర్జున్, నేను కుస్తీలు పడి లాస్ట్‌కి నిక్షిత్ అండ్ నిహాన్ష్ హెల్ప్‌తోని ఇలా బెలూన్స్ అన్నీ కూడా ఫుల్‌గా సెట్ చేశామనమాట. చెప్పాను కదా! చాలా టైం పట్టింది అని. నియర్లీ ఇది నాకు 30 మినిట్స్ పట్టింది లాస్ట్‌కి ఇదంతా ప్రిపేర్ చేయడానికి. అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ నీట్‌గా సర్దేసుకొని లోపల పెట్టి, ఇంకా వెంటనే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము. వీడియోలో చూస్తున్నారు కదా! నిక్షిత్‌కి, నిహాన్ష్‌కి ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టమనమాట. సపోర్ట్ చేసుకుంటారు. ఏదైనా అల్లరి పని చేసినా సరే ఇద్దరు కలిసే వెళ్లి చేస్తారు. ఇన్ కేస్ నేను నిక్షిత్‌ని ఏమన్నా కోప్పడినా నిహాన్ష్ వచ్చి నా దగ్గరికి అమ్మ నో అని చెప్తాడు. నిహాన్ష్‌కి ఏదైనా టాయ్స్ కావాలని ఏడ్చినా నిక్షిత్ వెంటనే షేర్ చేస్తాడనమాట. వాళ్ళిద్దరూ అంత మంచిగా ఉంటారు. ఒక్కోసారి అనిపిస్తది అది చూస్తే. ఫ్యూచర్‌లో ఎలా ఉంటారో తెలీదు కానీ ప్రస్తుతానికైతే బానే ఉన్నారు. అలా ఇంట్లో ఉన్న వాళ్ళని మాత్రమే అంటే ఇంట్లో ఒక రూమ్‌లో ఓనర్ ఉంటారు. ఇంకొక రూమ్‌లో ఇంకొక బ్యాచ్‌లర్ ఉంటారనమాట. అలా వాళ్ళతోనే మేము సెలబ్రేట్ చేసాము. డెకర్ కూడా చూసారు కదా! ఎంత సింపుల్‌గానో ఉంది. బెలూన్స్ మాకు చెప్పాను కదా! హాఫ్ అన్ అవర్ పట్టింది అని. ఆ కింద అటు ఇటు పెట్టిన వాటికి. అండ్ హ్యాపీ బర్త్‌డే బ్యానర్ అయితే ముందే ఉందనమాట అది నా దగ్గర. సో, అది అలా పెట్టేసాము సింపుల్‌గా అలా. సెలబ్రేషన్ అయితే చూసేయండి. ఎండ్ వరకు చూడండి ప్లీజ్. రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. నిక్కి నీ బర్త్డే తమ్ముడు బర్త్డేయా? Nihan's birthday. Nihan's baby. క్లాప్ క్లాప్ క్లాప్. హ్యాపీ బర్త్డే ఆపేసి నీకి Happy birthday, baby. Auntie. Very good. నీకి హ్యాపీ బర్త్డే.
తీసేస్తున్నా. తర్వాత క్లీన్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. వెరీ గుడ్. Many more happy returns of the day. No, don't take. నేను థ్యాంక్ యూ చెప్పు. అన్నికి ఇచ్చేసాడు. కిసి చండి. కిసి. You have something? Up. అక్కడ కూర్చో. Happy హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పన్నా. థ్యాంక్ యూ చెప్పు. కిసి ఇంటికి. ఓకే చెప్పు. ఓకే. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్గా లైక్ చేయండి. మీరు ఇచ్చిన ఒక్క లైక్ అసలు వీడియో కానీ నాకు కానీ కొంచెం చాలా ఎనర్జీని ఇస్తుంది. వీడియో కొంచెం బూస్ట్ అయ్యి నలుగురిలోకి వెళ్తుంది అనమాట. అప్పుడు నాకు ఇంకా కొంచెం వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.